హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో, కొత్తగా అయితే మైక్ కొన్నాము. మా వైఫ్‌ను ఇంకా కిడ్స్ ఏమో నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. సో హ్యాపీ. అంటే ఇలాగా అంచెలంచెలుగా ఎదగాలి మా ఛానల్ అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, ఫస్ట్ అయితే గనక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు కొద్దిగా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సో, మీరు ఈ పాటికి థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు మేము చేసేది పొలం పచ్చడి. యెస్, మీరు కరెక్ట్‌గానే విన్నారు. పొలం పచ్చడి అది. అంటే ఏంటా అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందర మా అమ్మాయి కూడా ఇంట్రడక్షన్ ఇస్తుందన్నారు. ఒకసారి వినండి. Hi everybody, welcome to our channel. Today we're making polam pachadi. యాహ్! ఓకే. థ్యాంక్ యూ. సో, పొలం పచ్చడి అంటే ఏంటంటే అంటే పొలంలో చేసుకునేదా? లేకపోతే ఏంటి గడ్డి అలాంటివి వేసి చేసేస్తారా? లేకపోతే ఇంకేదన్నా అని అనుకోవద్దు. ఇది యాక్చువల్‌గా ఏంటంటే పూర్వకాలంలో పొలాలకెళ్ళేటప్పుడు వాళ్ళు తొందరగా అయిపోవడానికి చేసుకునేవాళ్ళు. సో, ఇందులో ఇదేంటంటే ఇట్స్ నో కుకింగ్, నో ఆయిల్. అంటే అసలు ఆయిల్ ఉండదండి. దీనికి మనమేమి స్టవ్ అదేమి ఎలిగించాల్సిన అవసరం గూడా లేదు. సో, అది ఎలా ప్రిపేర్ చేద్దాం అన్నది చూద్దాము. ఓకేనా? యాహ్! సో, నువ్వు ఐటెమ్స్ చెప్పు ఫస్ట్. Okay. ఒక్క నిమిషం. Okay, now let's go over ingredients. Ingua, యాహ్! Tam- ఇంగువ తీసుకున్నదండి. tamarind. టామరిండా? Sorry. టర్మరిక్. యాహ్! సో, ఇది టర్మరిక్ అండి. Jeera, జీలకర్ర, kothimira, యాహ్! కొత్తిమీర, raw mango, పచ్చి మామిడికాయ అండి. మాకు ఆల్రెడీ ఇది ఫ్రోజన్‌లో ఇక్కడ దొరుకుతుంది. సో, మేము ఫ్రోజన్‌లో తీసుకున్నాము. ఉల్లిపాయ, ఉల్లిపాయలు, ఒక్క ఇంకా ఉల్లిపాయ సరిపోతుందండి. ఇంకా వెల్లుల్లి. యాహ్! వెల్లుల్లి ఇష్టపడిన వాళ్ళు వేసుకోండి. యాక్చువల్‌గా వేస్తే టేస్ట్ వస్తుందని చెప్పి ఒక్క రెండే వేసాం. మేము ఎక్కువ తినం కాబట్టి. ఉప్పు, యాహ్! సాల్ట్ తీసుకున్నాము. అలాగే ఇంకా కారం. కారం కూడా. యాక్చువల్‌గా పచ్చిమిరపకాయలు కూడా వెయ్యాలి. సో, పచ్చిమిరపకాయలు వేసే ముందర అంటే ఎక్కువ అక్కర్లేదు, కారంతో సరిపెడదామని చెప్పి అనుకుంటున్నాము. సో, చూడాలి, కారం బట్టి వేసుకోండి మీకు టేస్ట్‌ని బట్టి. సో, ఇదైతే గనక మొత్తం అన్నీ కలిపి రోట్లో రుబ్బుకోవడమేనండి. రోల్ కూడా తెచ్చుకున్నాం మేము ఇక్కడికి పెట్టుకుని కాస్త చేద్దామని చెప్పి. ఇది మీరు ఒకవేళ మిక్సర్, గ్రైండర్ అది ఉంటే గనక ఇంట్లో గ్రైండ్ చేసుకోండి. కచ్చా పచ్చాగా చేసుకుంటే బాగుంటుంది. దీనికేమి అప్పుడు రోల్ లేని వాళ్ళనమాట. సో, ఇప్పుడైతే రోట్లో వేసి ఒక్కొక్కటి నూరుదాము. మోస్ట్‌లీ ఏంటంటే మీకు చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి నూరేయడమేనండి. సో, మీకు చూపిస్తాను. సో, ముందర జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అయితే కొద్దిగా తొందరగా నలగదు కాబట్టి అది కాస్త వేసుకుని కచ్చా పచ్చా దంచుకున్న తర్వాత ఇంక మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవడమే. సో, వెల్లుల్లి వేసామండి. వెల్లుల్లి బాగా నలుగొట్టుకుని దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఇంకా మిగిలిన లైక్ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకోవాలి. బాగా నలిగిపోయిన తర్వాత చింతపండు వేసుకున్నాం కొద్దిగా. యాక్చువల్‌గా ఏంటంటే మీ దగ్గర మామిడికాయ కొద్దిగా పుల్లగా ఉంటే గనక అది వేసుకోక్కర్లేదు చింతపండు. బట్ మాది కొద్దిగా ఫ్రోజన్ కాబట్టి డౌట్‌గా ఉంది కాబట్టి కొద్దిగా చింతపండు యాడ్ చేసాం మేము. ఇంకా అలాగే కొద్దిగా పసుపు వేసేసుకోండి. మీరు మాలా తప్పు చేయకండి. పసుపుని ప్లేట్‌లో వేయకుండా డబ్బాతో తెచ్చుకుని స్పూన్‌తో తెచ్చుకుని అదే డైరెక్ట్ వేసుకోండి. ప్లేట్లో నుంచి రావట్లేదు. ఇంకా అలాగే ఉప్పు వేసామండి. సరిపడ ఉప్పు మీకు టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవడమే. కొత్తిమీర వేసాము. ఇంకా కారం కూడా వేసేసాం డైరెక్ట్. సో, ఇందులో నేను చెప్పినట్టు నో ఆయిల్, నో కుకింగ్ కదండి. సో, ఆయిల్ ఎక్కడైనా మీరు చూస్తే గనక ఎక్కడ ఒక్క స్పూన్ కూడా వేయలేదు. ఇంకా ఇంగువ టేస్ట్‌కి తగ్గట్టుగా కొద్దిగా వేసాము. ఇంక ఇవన్నీ కలిపి కచ్చా పచ్చా దంచడమే. మా అమ్మాయిని పాపం దంచమన్నాం కానండి తను కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఇంక సరే అని నేనే తీసుకొని దంచాను. సో, ఇంకా మొత్తం అంతా దంచిన తర్వాత దానికి ఉల్లిపాయలు ఏం లాస్ట్‌లో వేసానండి మేము. ఎందుకంటే కొద్దిగా పెద్ద ముక్కల కింద అదే కొరికేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయని చెప్పి అది చేసాం అనమాట. సో, అవి కూడా ఇంకా దంచేసుకోవడమే.
సో చూసారు కదా, మొత్తం అంతా కూడా స్మాష్ చేసేసాము, బాగా మంచిగా వచ్చింది. ఇంకా దీని తర్వాత మా అమ్మాయిని ఒక బౌలు, ఇంకా అలాగే రైస్ తెచ్చుకుంటే కొద్దిగా రైస్ వేసుకుని తిందాం, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి సో బౌల్ తెచ్చుకున్నాము, రైస్ కూడా తీసుకొచ్చుకున్నాము. కొద్దిగా వేడి అన్నం కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకుంటే, ఇది కొద్దిగా రోటి పచ్చడి కాబట్టి అండి కారంగా అనిపిస్తుంది. సో మనం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకొంచెం వేయాల్సింది, చాలు. బాగా మిక్స్ చేసేసి వేడిగా ఉంది కాస్త, సో కలపడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది, బట్ టేస్ట్ అయితే చూద్దాం. సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం. మా అమ్మాయికి కూడా పెడతాను. ఎలా ఉంది, సూపర్గా ఉంది అని చెప్తున్నారు మా అమ్మాయి కూడా. చాలా చాలా బాగా వచ్చిందండి. పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇంకోటి ఏంటంటే ఈజియెస్ట్ ప్రాసెస్, మనకి ఇంగ్రీడియంట్స్ ఉంటే జస్ట్ వేసుకుని నలగొట్టుకోవడమే. ఇంకా మిక్సీలో కూడా మీరు వేసేసుకోవచ్చు. మిక్సీలో అయితే కనుక అస్సలు ఇంకా 2 minutesలోనే అయిపోతుంది. సూపర్గా అయితే వచ్చింది. మీరు ఖచ్చితంగా చేసుకుని తినండి, తిని చెప్పండి, కమెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ అయితే చేయండి. బాయ్ అండి, మళ్ళీ మంచి వీడియోతో మేము అందరికి వస్తాం. థ్యాంక్ యూ.